ప్రపంచాన్ని మరో డైమెన్షన్ తో కనెక్ట్ చేసే మార్గాలు వరుసగా కనిపించాయి. వాటి ప్రవేశ ద్వారాలకు అటువైపు లెక్కలేనని విచిత్ర జీవులున్నాయి. వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కొందరిలో చైతన్యవంతమయ్యాయి. వాళ్ళను హంటర్స్ అంటారు. వారిలో ప్రవహించే శక్తిని బట్టి వారి ర్యాంకులను నిర్ణయిస్తారు. నేను హంటర్నయ్యాక లెక్కలేనన్ని సార్లు మరణ మనుషుల దాకా వెళ్ళొచ్చాను. ఇంతకీ ఆ కుర్రాడు అంత ముఖ్యమైనవాడా? మనుషులందరిలోకెళ్ళి అతను బలహీనమైన హంటర్ అని అనేవారు. గుంపులో వెనకాల నిలబడు, అనవసరంగా గాయపడకు. నేను బలహీనంగా ఉండడం వాళ్ళ తప్పు కాదు. అయినా మా కుటుంబాన్ని నేనే పోషించాలి. మామ్, మామ్, నువ్వు మేలుకోవాలి. అమ్మకేమైంది? అంతిమ విశ్రాంతి. ఆ ప్రవేశ ద్వారాలు కనిపించడం మొదలైక జబ్బు బయటపడింది. నాకు డబ్బొద్దు, కానీ నాకు అది అవసరం. అది డబుల్ డంజన్ అయ్యుండాలి. ఇంతకీ అదేంటి? మనం ఇక్కడి నుండి బయటపడాలి. తప్పించుకునేందుకు ఏదో ఒక మార్గం ఉండాలి. కిందకి వంగండి. నాకు మరో ఛాన్స్ ఉంటే బాగుండేది. అది పీడకలు అనుకోవాలా? ఒక హంటర్ శక్తి బయటపడిన తర్వాత అది మారదు. అరుదుగా వారిలో రెండో చైతన్యం కలిగినప్పుడు తప్ప. అసలు ఇవన్నీ ఏంటో నాకు అస్సలు తెలియడం లేదు.